హాయ్ అండి అందరికీ. ఈరోజు పప్పు చెక్కలు చేసుకుందాము. క్రిస్పీగా చాలా గుల్లగా వస్తాయి. ముందుగా ఒక బౌల్లోకి బియ్యం పిండి తీసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇంట్లో చేసిన ఫ్రెష్ వెన్న కూడా వేసి బాగా కలిపేయాలి. బాగా వెన్న అంతా పిండికి పట్టేలా కలిపేసుకుని ఈ విధంగా ముద్ద అవుతున్నప్పుడు పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు ఒక 10 పచ్చిమిరపకాయలు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బరకగా దంచేసి అది కూడా వేసేసి ఒక స్పూన్ నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు సగ్గుబియ్యం కూడా వేసేసి బాగా ఈ విధంగా కలిపేసి కొంచెం తరిగిన కరివేపాకు కూడా వేసేసి వేడి నీళ్ళు వేసి బాగా కలుపుకోవాలి. చపాతీ పిండి అంత గట్టిగా కాదు, కొంచెం మెత్తగానే కలుపుకోవాలి. ఇక ఈ విధంగా ఉండవుతున్నప్పుడు ఇలా ఒత్తుకుంటే ఒత్తేలా కలిపేసుకుని తడిబట్ట దాని మీద పిండి మీద పెట్టేసి పక్కన పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని స్టవ్ మీద ఆయిల్ కాగేలోపు ఒక డబ్బాకి కవరు ఇలాగా పెట్టేసుకోవాలి. తర్వాత ఉండ చుట్టుకుని ఆ కవర్కి ఆయిల్ రాసి ఈజీగా ఇలా నొక్కేసుకున్నామంటే చేయి నొప్పి రాకుండా ఎన్నన్నా చేసేయచ్చు అనమాట. గంటలో ఒక 200 పప్పు చెక్కలన్నా చేసేయచ్చు, చాలా ఈజీ. తర్వాత నూనె కాగిన తర్వాత ఒకటి ఇందులో వేసేసి కొంచెం అటు ఇటు ఎరగేగిన తర్వాత తీసేసుకున్నామంటే చాలా క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. పిల్లల స్నాక్స్ బాక్స్లో కూడా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో నాతో కొంచెం షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అసలు మర్చిపోకండి. చాలామంది చూస్తారు, లైక్ చేస్తలేదు. ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి.